కేటాయించిన మా స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు, గురుగారు అయ్యన్న పాత్ర గారికి, మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా పుస్తకం అన్నది ఎప్పటికీ కూడా నిలిచి ఉండే రోజు. ఈ పుస్తకానికి చాలా మంది పుస్తకాలు రాస్తుంటారు, చాలా మంది పుస్తకాలు విడుదల చేస్తుంటారు. కానీ ఈ పుస్తకానికి ఉన్న విలువ ఏంది అంటే, ఎక్కడో సామాన్య కుటుంబంలో, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఉన్న తీరు. అదేవిధంగా ఈరోజు ఎక్కడో ఒక రైతు కుటుంబంలో నుంచి ఒక సామాన్య విద్యార్థి సంఘం నాయకుడికి ఉన్న వ్యక్తి ఈరోజు ఉపరాష్ట్రపతిగా చేసిన తీరు. కానీ అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా, విద్యార్థి నాయకుడిగా, అతి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తి జాతీయ అధ్యక్షుడిగా నిలబడిన రోజు, అంటే నిలబడిన తీరు, ఇవన్నీ ఒక ఎత్తైతే మాటలో పదులు కానీ, మాటలో మంచితనం కానీ, మనిషి పట్ల ఉన్న గౌరవం కానీ, ప్రజాస్వామ్యం పట్ల ఉన్న భక్తి, ఈ మూడింటిని రంగరించి మనం నిల్చోబెడితే అది ఉప్పూరు వెంకయ్య నాయుడు గారి తీరులో మనందరికీ కూడా ఎదురుగా నిల్చొనే ఒక మహత్తరమైన భాగ్యం. ఇటువంటి వ్యక్తి గురించి నేను చెప్పాలంటే నిజంగా నేను చాలా చిన్నదాన్ని, చాలా అంటే చాలా చిన్నదాన్ని. ఎందుకంటే 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీకర్ కోట్ల శివప్రసాద్ గారు, చాలా మంది కొత్తగా వచ్చారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా, వాళ్ళకి ఈ పార్లమెంటరీ వ్యవహారాలు తెలియాలి, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి తెలియాలి, కొంతమంది పెద్దవాళ్ళని పిలిచి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు కాకతీయ గ్రాండ్లో ఒక 2 days ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే సార్ ఆ రోజు వచ్చారు. అప్పటికి వెంకయ్య నాయుడు గారి పేరు వినడమే కానీ వెంకయ్య నాయుడు గారిని అతి దగ్గరగా చూసుకునే అవకాశం కూడా నాకు లేదు. ఎందుకంటే 2013 వరకు నేను ఒక సామాన్య టీచర్ని, 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి పెద్దవాళ్ళందరినీ కూడా కళ్ళెదురుగా నేను చూడటం. ఆ రోజు నిజంగా సార్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత టైం కూడా మాకు తెలియలేదు. అరౌండ్ 1 hour పైన మాట్లాడారు. ఎవ్వరు కూడా కూర్చున్న వాళ్ళు నుంచోలేదు. కానీ సరి కదా, పిన్ డ్రాప్ సైలెంట్గా మొత్తం ఎమ్మెల్యేలు, అదే ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలు ఒకటే కాదండి, ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఆ సభలో ఉన్నారు. అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా వినడమే కాదు, నిజంగా ఆ రోజు నిజంగా పార్లమెంటరీ వ్యవహారాలు ఎలా ఉంటాయి, అసెంబ్లీ వ్యవహారాలు ఎలా ఉంటాయని మాకు తొలి అక్షరాలు ఆ రోజే మాకు పడ్డాయేమో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైనా సందర్భం గురించి మాట్లాడాలి అంటే నేను ఈ సభ సాక్షిగా చెప్తున్నా, చాలా సందర్భాల్లో వెంకయ్య నాయుడు గారి స్పీచెస్ యూట్యూబ్లో కూడా విని నేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, ప్రత్యక్షంగా గురువు గారు కాకపోయినా పరోక్షంగా గురువు గారికి మేము భావించే వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఇంకొక విషయం నేను మీ అందరితోనే కూడా షేర్ చేసుకోవాలి. నేను ఆ రోజు మాట్లాడిన సందర్భంలో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారు ఒక ప్రిన్సిపల్ అండి, ఆయన ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలోనే ఎంఏ ఎకనామిక్స్ చేశారు. అప్పుడు విద్యార్థి సంఘం నాయకుడిగా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. నేను ఆ రోజు మాట్లాడిన సందర్భంలో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారు ఒక ప్రిన్సిపల్ అండి, ఆయన ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలోనే ఎంఏ ఎకనామిక్స్ చేశారు. అప్పుడు విద్యార్థి సంఘం నాయకుడిగా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు 2 సంవత్సరాల పాటు మా నాన్నగారికి మెస్ బిల్ కానీ స్కాలర్షిప్ కానీ రాలేదంట. అది కనుక 1 year రాలేదంట. అది కనుక రాకపోతే నెక్స్ట్ భోజనం పెట్టరు, క్లాస్కి అటెండ్ అవ్వలేదు. ఆ టైంలో ఎవరితో చెప్పాలో అర్థం కాక గబగబా వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళారంట ఆ రోజు మా నాన్నగారు. ఆ రోజున 2000 రూపాయలు మెస్ ఛార్జ్ వచ్చిందటండి మా నాన్నగారికి. ఆ మెస్ ఛార్జ్ కట్టిన తర్వాత ఫర్దర్గా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఆయన ఒక లెక్చరర్గా స్థిరపడ్డ తర్వాత ఇప్పటికీ కూడా వెంకయ్య నాయుడు గారి విషయంలో ఆయన పెట్టే కృతజ్ఞతా భావం కానీ, ఆయన మాకు చెప్పే విధానం కానీ, ఆ రోజు ఆయనకి చేసిన సర్వీస్ ఈ రోజుకి గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా విద్యార్థి నాయకుడి కింద అంత సర్వీస్ చేసినప్పుడు ఒక ఉపరాష్ట్రపతి హోదా వరకు వచ్చిన తర్వాత ఆయన చేయకుండా ఉంటారండి. ఈరోజు 2000 ఇందాక మన పెద్దలు చెప్పారు, ఒక అదే ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా వెళ్ళేటప్పుడు అదే అద్వానీ గారి ప్రసంగానికంటే ఆ రోజు మనకి ఎన్నికల ప్రచారానికి వచ్చిన వ్యక్తి పక్కన జాతీయ అధ్యక్షుల హోదాలో కూర్చోవాలి అంటే నిజంగా దమ్ముండాలి. అటువంటి ఆ పొజిషన్ తీసుకున్నా కూడా, ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నా కూడా, ఈరోజు గ్రామీణ సడక్ యోజన, ఈరోజు గ్రామాల్లోని రోడ్లు వేయించుకుంటున్నాం, డ్రైన్లు కట్టుకుంటున్నాం అంటే ఆ 2002 ప్రాంతంలో వెంకయ్య నాయుడు గారు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఆ రోజు. అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, అంటే ఓవరాల్గా చెప్పాలని ఇందాక బుక్ చూశానండి, ఎవరైనా చేసిన పదవుల గురించి 1 లైన్లో రాసుకుంటారు, 2 లైన్లో రాసుకుంటారు. మహానుభావుడు నిజంగా బ్లెస్డ్. ఆయన నిజంగా ఒక పేజ్ మొత్తం కూడా చూసుకుంటే ఆయన చేసిన పదవులు కానీ, ఆయన చదువుల గురించి కానీ రాసిన సందర్భం
కాబట్టి ఒకటే నేను చెప్తున్నాను సార్, ఈ రోజు రాజకీయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఈ రోజు రాజకీయాలంటే ప్రజలతో మమేకం అవ్వటం కాదు, సోషల్ మీడియాలో కూర్చొని 4 మాటలు మాట్లాడడం అన్న దానికి సరిపోయే పరిస్థితులు ఈ రోజు రాజకీయాలు ఉన్నాయి. కానీ మీలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఎన్నో నేర్చుకున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, ప్రజల సమస్య గురించి పోరాటం చేశారు. నేను ఎందుకు ఈ పుస్తకాన్ని చరిత్ర అంటున్నానంటే, రాబోయే రాజకీయాలకు రాబోయే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీ తాలూకా ప్రసంగాలు కానీ, మీ తాలూకా విలువలు కానీ, మీ తాలూకా క్రమశిక్షణ కానీ, మీ తాలూకా నిజాయితీ కానీ, మీ తాలూకా నిబద్ధత కానీ కంపల్సరిగా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీరు రాసిన ఒక పుస్తకం కాదు, ఒక చరిత్రను మరీ చెప్తున్నాను. ఈ రోజులో ఉమెన్ రిజర్వేషన్ గురించి ఎంతో పోరాటం చేస్తున్న ఇటువంటి సందర్భంలో కూడా మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఈరోజు చాలా మంది మేము ఎదుర్కొంటున్నాం. అటువంటి సందర్భం నుంచి కూడా ఈరోజు బయటపడాలి అంటే మీలాంటి నాయకుల తాలూకా గలం మళ్ళీ విప్పాలి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీలాంటి నాయకులు స్ఫూర్తిదాయకంగా మా అందరికీ కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ రాబోయే రాజకీయ నాయకులు మా తరం వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకు, మీలాంటి వాళ్ళతో పనిచేసి ఇలాంటి స్టేజ్ ని షేర్ చేసుకునే ఒక బృహత్తరమైన అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా నా జన్మధన్యమైంది. దానికి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా శర్మ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మీరు రాసిన ఒక పుస్తకం కొన్ని జనరేషన్స్ కి మార్గదర్శకంగా ఉండిపోతుందని మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.